హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం నాకు ఈరోజు ఒక అతనైతే కామెంట్ అయితే చేయడం జరిగింది. రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి అనేసి. అంటే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఒక చిన్న క్లారిటీ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ అతనైతే కామెంట్ అయితే చేశారు కాబట్టి ఈ వీడియో అనేది, ఆ కామెంట్ అనేది, ఆ డౌట్ అనేది అతనికి ఒక్కరికే కదమ్మా. మన ఏపీ పీజీసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇలాంటి డౌట్ ఉంటుంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి అందరినీ ఉద్దేశించి అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అమ్మా. ఎందుకంటే డైలీ నేను మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. కాబట్టి మీరు ఒకవేళ యూట్యూబ్లో అప్డేట్ మిస్ అయినా సరే, మీరు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ అనేది డైలీ మీరు వాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ కంపల్సరీ మీరు అప్డేట్ మిస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో నేను మీకు అయితే పిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మనం రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. నేనైతే 2021, 22, 23, ఇప్పుడు 24 అమ్మా. మీరైతే 4th బ్యాచ్. కాబట్టి మన ఏపీలో మీ సీనియర్స్కి, వాళ్ళ సీనియర్స్ కూడా నేనే గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ పీజీసెట్, ఏపీ ఈడీసెట్, అదేవిధంగా ఏపీ ఐసెట్ అయినా సరే. కాబట్టి నా 3 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ రాసిన 1 month లోపల మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, మీకు ఎగ్జామ్ రాసిన రోజు నుంచి మీకు 30 days టైం ఇస్తారమ్మా. ఓకేనా? ఆ 30 days టైం లోపల మీకైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మేబీ ఇప్పుడు మీకు 10 days పైన అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ రాసి ఇంకొక 20 days ఆర్ 20 days లేదా 20 days 5 పైన మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా లేట్ అయితే చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి రిజల్ట్స్ అనేది ఇంకొక 20 days ఇలా ఒక 5 or 2 days లేట్ అయినా సరే కంపల్సరీ మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఓకేనా? కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనేసి ఒక క్లారిటీ మీకైతే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి అని దాని గురించి తెలుసుకుందామమ్మా. తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని దాని గురించి నేను ఇప్పుడే మీకైతే చెప్తాను. ఒకటి, రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఉండేటువంటి అనదర్ స్టెప్ ఏమిటంటే, మీకు కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, అక్కడ మళ్ళీ పేమెంట్ చేయాలా, అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవాలా, యూనివర్సిటీస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మీకు కావాల్సిన కోర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మీకు ఉన్నటువంటి టెస్ట్ కోర్స్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఒక డౌట్ ఉండొచ్చు మీకు. వాటి గురించి సపరేట్గా నేను మీకైతే వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మీకు రిజల్ట్స్ రాని, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి మీకు కౌన్సిలింగ్ జరగడానికి మధ్య మళ్ళీ మీకు 1 month టైం అయితే ఇస్తారమ్మా. అది ఎందుకు ఇస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌన్సిలింగ్ జరగాలంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏమిటంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అనేసి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ మన ఏపీలో ఉన్నటువంటి అన్ని స్టూడెంట్స్ అందరూ కూడా ఆ డాక్యుమెంట్ తెచ్చుకున్న తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి మళ్ళీ మీకు టైం టేబుల్ రిలీజ్ చేస్తారమ్మా. అంటే షెడ్యూల్ మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ అనేది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, పేమెంట్ ఎప్పుడు చేయాలి, యూనివర్సిటీస్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలనేసి మళ్ళీ మీకు ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు మీకు అప్పటికప్పుడు అప్డేట్ నేను పెడుతుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, మెయిన్ పాయింట్ ఏమిటంటే, మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి, రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి మధ్య మీకు 1 month టైం ఇస్తారు. ఆ 1 month టైంలో మీరు చేయవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏమిటంటే, మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో, ఎవరికైతే విద్యార్థి దీవెన సంథింగ్ మీకు వస్తుంది కదా, ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజే వెళ్ళి మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళినా, లేదంటే మీ యొక్క కాలేజ్కి వెళ్ళినా మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ ఆ రోజుకి అప్పటికప్పటికి మీకు ఇచ్చేస్తారు. కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు మీ సేవకు వెళ్ళి అప్లై చేసినా, సచివాలయంకి వెళ్ళి అప్లై చేయడానికి అప్పటికప్పటికి ఎవరు కదా, ఈరోజు అప్లై చేస్తే 10 days తర్వాత మీకు ఇస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తెచ్చుకోండి. మెయిన్ స్టెప్ ఇది. కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ కూడా అప్లై చేసి పెట్టుకొని, అందరూ ముందుగానే అవి లేకుండా మీకు కౌన్సిలింగ్ జరగదు. ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా సరే మీకు కౌన్సిలింగ్ జరగదు. మీరు ఎంఎస్లో జాయిన్ అవ్వలేరు. మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, కొన్ని ప్రూఫ్స్ కావాలి. వాటి గురించి నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఓకేనా? ఫస్ట్ రిజల్ట్స్ రాని,
కాబట్టి మీరు ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏం లేదు. జస్ట్ మీరు ఒక కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా మీరు ఊరికే ఉండిపోవచ్చు. మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ కానీ, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏమిటి అని దాని గురించి నేనైతే చెప్తాను. అది ఎవరికి కావాలి, ఎవరికి వద్దు అనేసి. సో మీ దగ్గర ఇంకా ఏంటంటే మినీ ఎన్సీసీ అనే సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇలాంటి సర్టిఫికేట్స్, కొన్ని ఫోటోస్, అదేవిధంగా మీ దగ్గర నేను చెప్పాను కదా క్యాస్టింగ్ సర్టిఫికేట్స్, ఇలాంటి కొన్ని కావాలి. సో వాటిని మీరు గ్యాదర్ చేయాలమ్మా. సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఏం కావాలనేసి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే మీకు చెప్తాను ఏ ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలనేసి. సో ఇది నేను చెప్పేటువంటి మెయిన్ పాయింట్. కాబట్టి రిజల్ట్స్ అనేది ఇంకొక 20 days ఇలాగ 1 or 2 days లేట్ అయిన సరే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత క్యాస్టింగ్ సర్టిఫికేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. దాని తర్వాత మీకు ఏ యూనివర్సిటీ కావాలి, ఏ కోర్స్ కావాలనేసి క్లారిటీగా అయితే ఉండడమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకసారి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకొడిస్తే దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసిన అవకాశం అయితే లేదు. కాబట్టి మీకు ఏ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయాలి, ఏ కోర్సులో ఎంఎస్సీ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఆల్రెడీ క్లియర్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అనేసి. కానీ మనకు సబ్జెక్ట్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి, ఫిజికల్ కెమిస్ట్రీ అనేసి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి, ఫిజిక్స్ తీసుకుంటే మనకి జియో ఫిజిక్స్ అనేసి, న్యూక్లియర్ ఫిజిక్స్ అనేసి కొన్ని ఉన్నాయి కదా. వాటిలో మళ్ళీ మీకు సబ్ బ్రాంచ్ ఏది క్లారిటీగా అయితే ఉండండి. ఓకేనా. సో ఫస్ట్ మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ జరగడానికి మధ్య 1 month టైం ఇస్తారు. మళ్ళీ మీకు టైం టేబుల్ రిలీజ్ చేస్తారు. ఆ లోపల మీకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. దాంట్లో ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ కూడా అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలి అని వాటి గురించి నేను మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది మా ఇవాళ వీడియో. మార్నింగ్ ఒక అతను నాకైతే కామెంట్ చేశారు, ఇక్కడ చూడండి అన్న రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి అనేసి. అందుకోసం అయితే వీడియో చేస్తున్నాను. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయనమ్మా. సో ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో, ఏ సమస్య ఉందో తెలిస్తేనే కదా నేను మీకు ఎలాంటి వీడియో చేయాలి అనేసి నాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఎలాంటి డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా సరే మీరైతే కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. అందరికీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నేను మీకైతే రిప్లై ఇస్తాను. వీలైతే నేను మీకు లైవ్ పెట్టి మళ్ళీ మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేస్తానమ్మా. మీ సీనియర్స్కి వాళ్ళ సీనియర్స్ అంటే 21 batch, 22 batch, 23 batch అందరికీ కూడా నేనే లైవ్ పెట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేస్తానమ్మా. వాళ్ళ యొక్క అంటే ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ, వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు కానీ, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేసినా సరే లైవ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను. వాళ్ళకి క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేశాను. సో మీకు కూడా కంపల్సరీ లైవ్ అయితే పెడతాను. కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతం చేయవలసిన పని ఏం లేదు. మీకు రిజల్ట్స్ రాని తర్వాత నేను మీకు చెప్తాను. రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. నో ఇష్యూ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇదే ఇవాళ వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.